మాతృదేవోభవ. దైవధ్యానము తప్ప వేరొకటి కర్తవ్యంబు కనిపింపదు. ఆ భావావేశములు ఆ అహంక్రియలు ఆ గొప్పలు తిప్పలేమయ్యనో. జగన్మాత దైవధ్యానము తప్ప వేరొకటి కర్తవ్యంబు కనిపింపదు. ఆ భావావేశములు ఆ అహంక్రియలు గొప్పలు తిప్పలేమయ్యనో. నీవే నీ శుభనామమే బ్రతుకునన్నీరవును నారవును. తల్లి వేదాంత శిరోమణి హృదయవల్లి మల్లికా పుష్పమా. తల్లి వేదాంత శిరోమణి హృదయవల్లి మల్లికా పుష్పమా. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షక మహాశయులందరికీ నవజీవన వేదం అనే కార్యక్రమంలో 921వ భాగానికి స్వాగతం పలుకుతాం. నిజంగా మంచినీళ్ల విషయంలో మనకి సముద్రం చేస్తున్న ఉపకారం అంతా ఇంతా కాదు. దైవ లీలకి ఈ సముద్రం సాగిస్తున్న వడపోత ప్రక్రియ గొప్ప ఉదాహరణ. మనం రూపాయి పెట్టుబడి పెట్టవలసిన పని లేకుండా 5 నిమిషాలు శ్రమ పడవలసిన పని లేకుండా మొత్తం సాగిపోతుంది. ఇదే భగవద్ అనుగ్రహం. అందుకే మన పూర్వ సాహిత్యంలో ఎప్పుడైనా సరే వర్షాన్ని భగవద్ అనుగ్రహంగా భావిస్తారు. వర్షం ఆగితే దాన్ని అవగ్రహం అంటారు. వృష్టిర్వర్షం అవగ్రహో అవగ్రాహక. వృష్టిర్వర్షం తద్విరోధే అవగ్రహో అవగ్రాహక అని అమరకోశంలో ఉంటుంది. విచిత్రంగా మనకి సంస్కృతంలో పదాలు అవి రాసేటప్పుడు చూడండి, మధ్యలో ఇంచుమించు 2 ఆకారంలో గుర్తుపెడుతూ ఉంటారు. రామో అవతి అంటే మో తర్వాత ఆ 2 ఇలా ఉంటుంది, ఇలాగా కొంచెం సాగదీసి అక్కడ అకారం పలకాలి. అకార ప్రశ్లేష అంటారు దాన్ని అవగ్రహం అని కూడా అంటారు. ఏమిటి అవగ్రహం? దాన్ని అలా ఎందుకన్నారు? అక్కడ వరుసగా కురిసేటువంటి అక్షర పరంపర ఉందే ఒక వర్షంలాగా, దానికి ఇది అవగ్రహం, ఆటంకం. అక్కడ అక్షరం కనపడదు కానీ ఉంది. ఆ కనపడకుండా ఉన్నదాన్నే అవగ్రహం అంటారు. సరిగ్గా అవగ్రహం అన్న మాటకి వర్షాభావం. చాలామంది తెలియక ఒక మాట మాట్లాడుతున్నారు. ఇవాళ కాస్త చెబుదాం, పోనీ సరి చేసుకుంటారు. వర్షాభావం లేకపోవడం వల్ల వచ్చేయండి ఇబ్బందులన్నీ. వర్షాభావం లేకపోవడం అనకూడదు, వర్షాభావం వల్లే. వర్షాభావము అంటే వర్షము లేకపోవడం, అభావం, వర్ష అభావం. అలాగే సమయం లేదు అనడానికి సమయాభావం లేదండి, సమయాభావం లేకపోవడం ఏంటి, సమయం లేదు అనాలంటే, లేదా సమయాభావం ఉంది అనాలి. ఉంటే అంటే సమయం లేకపోవడం వల్ల లేదా సమయాభావం వల్ల. అభావము అంటే లేకపోవడం, అంటే సమయాభావము అంటే సమయం లేకపోవడం. అలాగే వర్షం, వర్షాభావము అంటే వర్షాలు లేకపోవడం, వర్షాభావం లేకపోవడం వల్ల అనకూడదు, వర్షాభావం వల్ల. నెగిటివ్ని మళ్ళీ నెగిటివ్ చేస్తున్నాం మనం తెలియక. అలాగే విచిత్రంగా వర్షం కురవని స్థితిని, వర్ష అభావాన్ని అవగ్రహంతో సూచిస్తారు. అంటే భగవదనుగ్రహానికి ఇది అవరోధమే ఈ అవగ్రహం. వర్షాన్ని భగవదనుగ్రహంగా ఎందుకు భావించారు? అందులో మనిషి ప్రయత్నం ఏముందండి? కానీ సముద్రం ప్రయత్నం ఎంత ఉందండి? నదులను చేరదీసి లవణములు గొంతుకలోన దాచి తానెదను తపించి బాష్పముల ఎక్కడో శూన్యమునందు స్వచ్ఛవారిదముల నేర్పరించి తడిరెక్కలతో ధరవ్రాలి సస్య సంపదలను ధారపోయునిది వారిది సారథి జీవితాలకు. నదులను చేరదీసి, నదులు అనివార్యంగా సముద్రంలో కలుస్తాయండి, ఇంకో మార్గం లేదండి. నదికి వెళ్ళమని ఎవరు చెప్పక్కర్లేదండి. మీరు ఎన్ని ఆనకట్టలు కట్టినా ఎలా మళ్లించినా చివరికి అది సముద్రంలోకి వెళ్ళవలసిందే. సరిగ్గా భక్తి కూడా అలాగే అంతిమ దశలో, 5వ దశలో భగవంతుడిలోకి వెళ్ళాలి అంటారు శంకరాచార్య. అలా వీళ్ళు అంకోలం నిజబీజ సంతతి అయస్కంతోపలం సూచిక సాధ్వీ నైజ విభుం లతాక్షితిరుహం సింధు సరిద్వల్లభం ప్రాప్నోతి యథా తథా పశుపతే పదారవిందద్వయం చేతో వృత్తిరుపేత్య తిష్టతి సదా సా భక్తిరిత్యుచ్యతే. భక్తి 1వ దశ, 2వ దశ, 3వ దశ, 4వ దశ దాటి 5వ దశలోకి పెడితే అనివార్యంగా భగవత్ సాక్షాత్కారం అవుతుంది అన్నాడు. ఏదో క్యాన్సర్ 1వ దశ, 2వ దశ, 3వ దశ, 4వ దశ జరిగితే అనివార్యంగా మృత్యు వచ్చినట్టే.
అనివార్యంగా భగవత్ సాన్నిధ్యం అన్నాడు. ఎలాగా? అంకోలం నిజబీజ సంతతి. ఉడుగు చెట్టు ఉంటుంది, దాని విత్తనాలు గాలికి ఎలాగా మొదట్లో ఉండేవి, ఆ పైనుంచి రాలినవి కొంచెం దూరం దూరంగా పడతాయి. ఒక గాలి వీచింది అనుకోండి, అవన్నీ అప్రయత్నంగానే తల్లివేరు దగ్గరికి వచ్చేస్తాయి. ఆకర్షణ శక్తి ఉంది అక్కడ. అలాగే మొదటి దశలో మనం గాలి వీచడం వల్ల విత్తనాలన్నీ అక్కడికి వచ్చినట్టుగా మనం భక్తి మార్గంలో ముందు ఎవరో ప్రయత్నాల వల్ల, ప్రవచనాల వల్ల, చదవడం వల్ల, పండుగల వల్ల, ముక్కోటి ఏకాదశి దర్శనం వల్ల, ఓ హరికథ వినడం వల్ల నెమ్మదిగా ఆ భక్తి అనేది నేర్చుకుంటాం. ముందే రాదుగా అలాగే సహజంగా, కష్టం కదా. ఆ పైన రెండవది అయస్కాంతోపలం సూచిక. ఇనప సూదిని అయస్కాంతం ఆకర్షించినట్టుగా ఉంటుంది, అది రెండవ దశ. ఊడుగు చెట్టు విత్తనాలు దూరంగా ఉన్నవి తల్లి చెట్టు దగ్గర కాండం దగ్గరికి రావాలంటే బలంగా గాలి వీయాలి, లేకపోతే రావు. అయస్కాంతం ఇనప ముక్క అలా కాదు, కాస్త దగ్గరికి ఎడితే చాలు అది లాగేసుకుంటుంది. ఊడుగు చెట్టు లాక్కోదు, విత్తనాలే వెళ్ళాలి. అక్కడ అలాగా అది లాక్కుంటుంది. కొంచెం దగ్గర, ఇంకొంచెం దగ్గరేడు అనమాట భగవంతుడికి. సూది అయస్కాంతం దగ్గరికే పెడితే కానీ కుదరదు, దూరంగా ఉంటే కుదరదు. అది అంటే ఇంకొంచెం దగ్గరేడు, రెండో దశ. మూడో దశ సాధ్వీన ఇజ విభుం. కొత్త పెళ్లి కూతురు, శోభనం పెళ్లి కూతురు గది దగ్గర తీసుకెడతారు. అందుకని పాపం పెద్ద ముత్తైదువులు అందరూ వస్తారు. ఆ అమ్మాయి ఇలా సిగ్గుపడుతూ ఉంటుంది, ఒక పాల గ్లాసు ఒకటి పుచ్చుకొని, వెళ్ళవే వెళ్ళవే మేమంతా వెళ్ళాలా అంటూ ఏదో కాస్త అమ్మాయికి ఇష్టమే, వెళ్ళడం ఇష్టమే, పెళ్లి చేసుకునేది ఎందుకు కానీ కాస్త ఏదో చెప్పి అక్కడేవో పాటలు పాడి సరసాలాడి పొద్దున్నే మాకు అన్నీ చెప్పాలి అనేవారు పూర్వం. ఈవిడ చెప్పేది ఏదో సినిమా కదా, అలా సరదాలన్నీ ఉండేవండి, పెద్దవాళ్ళే అనేవారు. ఆ అమ్మాయి ముసిముసి నవ్వులు. అంటే అమ్మాయికి ఇష్టమైనప్పటికీ లోకంలో ఉండే ఒక ఆచారం, మర్యాద, లాంఛనం కారణంగా అంత ఓ తోసుకుంటే ఇక మీరు అందరూ వెళ్ళిపోండి, మేము తలుపేసుకోవాలని కొత్త పెళ్లి కూతురు అంటే బాగుండదు, చిక్కగా ఉంటుంది. అది ఏమిటి అమ్మాయి అంటారు. మనసులో అంత కాంక్ష ఉన్నా, తొందర ఉన్నా పెళ్లి కొడుకు కానీ పెళ్లి కూతురు కానీ అనరు. పెద్దవాళ్ళు వచ్చి ఇంకా సమయం అవుతుంది నాన్నగారు ఒకసారి అంటాడు పెళ్లి కొడుకు కూడా. మనకి సరదా ఉండి కూడా, నాన్నగారు నేను మీతో మాట్లాడాలి, ఇప్పుడే తండ్రితో మాట్లాడి, అదొకటి ఏమనుకోకుండా మాకు ఈ వాంఛ ఎక్కువ అని వారు అనుకుంటారేమో అని అదొక మొహమాటం. అంటే లోపల ఉంది కానీ పైకి మొహమాటం. ఇది మూడో దశ. దీన్ని భక్తికి పెట్టారండి శంకరాచార్య. భగవంతుడి దగ్గర కూడా లోపల ఉంటుందట, కానీ ఇంకా ఇంకా ఏవో కొన్ని అనుమానాలు, అపార్థాలు, ధర్మ సందేహాలు. అందువల్ల ఎవరో తోస్తే కానీ వెళ్ళని పరిస్థితి. మళ్ళీ ఆ తోయడం మనకి ఇష్టం. అందుకే నిజం సాధ్వీ నైజ విభవం అన్నాడు. లతాక్షితురకం నాలుగో ఉదాహరణ చూడండి ఎంత గొప్పదో. లతాక్షితురకం ఒక తీగని ఏదైనా మీరు అలా పాకించదలుచుకున్నప్పుడు కొంచెం అలా తిప్పి వదిలేస్తే చాలండి, అది అందేసుకుంటుంది సరిగ్గా. ఆ తీగకి భగవంతుడు ఎంత గొప్ప లక్షణం ఇచ్చాడు అంటే, అది దాని ఆధారం ఏం దొరుకుతుందా అని వెతుకుతుందండి. రెండు కళ్ళతో వెతికినట్టే వెతుకుతుంది ఆ తీగలాగా. ఎక్కడుంది ఓ పొలం మొక్క ఏదైనా గడపతే అతికేసుకుంటుంది, మళ్ళీ మట్టి పట్టి అయితే అతుక్కోదు. అంటే దానంతరం కొంత ప్రయత్నం చేస్తోంది. ఇంతవరకు ఇతరుల ప్రేరణ ఉంది. మూడో దశలో తను కూడా ఇష్టపడ్డాడు, ప్రేరణ జరుగుతోంది. నాలుగో దశలో తన ఇష్టంతో తానే కొంత ప్రయత్నం చేస్తుంది తీగ, లతాక్షితురకం. ఇక ఐదోది తీవ్రమైంది, చివరిది అంతిమమైంది. సింధు సరిద్వల్లభం. నది సముద్రంలోకి వెళ్ళినట్టుగా. నదికి ఎవ్వరు ఏ ప్రయత్నం చేయక్కర్లేదు, పైగా ఎన్ని ప్రయత్నాలు చేసినా అది ఆగదు. ఏ నదికి మనం ఎన్ని ఆనకట్టలు కట్టినా చివరికి ఆ నీళ్లు ఏ రకంగా మనం వాడినా, ఇంకొకరు వాడినా, వాటంతా బయటకు వచ్చినా సముద్రంలోకి వెళ్ళిపోవలసింది. ఇది భగవంతుడు చేసిన వ్యవస్థ. అంటే ఏమిటి? సృష్టిలో ఎప్పుడు పంచభూతాలు తగుమాత్రంగా ఉన్నాయి, పరిమితం. అవే మళ్ళీ రీసైక్లింగ్, పునర్వినియోగం అవుతూ ఉండాలి. కొత్తవి ఎక్కడి నుంచి వస్తాయి? అంచేతనే అవసరమైతే వినియోగపరిచిన నీరును శుద్ధి చేసి తయారు చేసి ఇచ్చినా సింగపూర్లో లాగా వాడడానికి సందేహించకూడదు. సింగపూర్లో ఇప్పుడే వాడుతున్నారు, న్యూ వాటర్ అంటారు. నేను సింగపూర్ పర్యటనకి వెళ్ళినప్పుడు 3-4 ఏళ్ల క్రితం న్యూ వాటర్ మీద పద్యాలు కూడా చెప్పమన్నారు వాళ్ళు. న్యూ వాటర్ అంటే శుభ్రంగా రకరకాలుగా వాడేసి బయటకు వచ్చేసిన నీళ్ళన్నీ శుద్ధి చేసి మళ్ళీ వాటర్ బాటిల్స్లో పట్టేశారు. తప్పదు, వాళ్ళకి ఏ రోగాలు లేవు, బాగానే ఉన్నారు. మన దగ్గర అన్ని సెంటిమెంట్లు పెట్టుకుని చేస్తారు కానీ ఏం పర్వాలేదు, బాగానే ఉన్నారు వాళ్ళు. మనకు అజ్ఞానంతో మాట్లాడుతున్నాం. పూర్వశాస్త్రాలు చెప్పినవన్నీ ఇంత సముద్రంలో ఉండే ఉప్పు నీళ్లు ఎలా మారాయి? నదులను చేరదీసి లవణములు గొంతుకలోన దాచి. ఈ నదులన్నీ తన దగ్గరికి తీసుకొచ్చేలా చేసి చేరదీసి, కుమార్తెలను చేరదీసిన తల్లిలాగా తల్లి చేరదీసి లవణములు గొంతుకలోన దాచేది. శివుడు విషాన్ని దాచుకున్నట్టుగా ఆ ఉప్పు నీళ్లు ఉపదనం అంతా తన దగ్గరే దాచుకుని గొంతుకలోన దాచి తానెదను తపించి
ఆ విపరీతంగా వచ్చే వేసవకాలపు సూర్యకిరణాలకి సముద్రం తపించిపోయి అదే ఏతనో తపించి మంచినీళ్ళు రావాలి, మంచినీళ్ళు ఉండాలి ఈ భూమికి, నేనంత నీరు పెట్టుకుని ఏం చేస్తాను ఇక్కడ, మంచినీళ్ళుగా వెళ్ళాలి, తనంతరం సముద్రంలోంచి నీరు బయటకు వస్తే మంచినీరు కాదు, అది పైకెళ్ళి తిరిగి రావాలి అని తను తప్పించిపోతుంది. సూర్యుని కిరణాలకి ఇంకాస్త తప్పిస్తుంది. ఎదను తప్పించి మానవ జాతికి ఉపకారం చేయాలన్నట్టుగా తను తప్పించింది. 47, 49 మనం ఏడుస్తున్నాం కానీ వేళ 47, 49 కారణంగానే రేపు వర్షాలు బాగా పడతాయి. ఆ ఉష్ణోగ్రత లేకపోతే వర్షాలు ఉండవు. అంచేత నీకు ఆ వర్షం అనేది కావాలంటే ఆ చల్లదనం, ఈ వేడి తట్టుకోవాలి. జీవితంలో సుఖం కావాలంటే కష్టం తట్టుకోవాలి. ఇది అర్థమైతే జీవితం అర్థమైంది. తానెదను తప్పించి బాష్పముల ఎక్కడో శూన్యమునందు స్వచ్ఛ వారిదములను ఏర్పరించి ఆవిరైపోయింది బాష్పములుగా. అక్కడి నుంచి ఎక్కడో శూన్యంలో స్వచ్ఛమైన మేఘాలు ఏర్పరిచింది. ధూమజ్యోతి సలిలమరుతాం సన్నిపాతమేకక అంటాడు మేఘ సందేశంలో కళ్ళేది. మేఘం అంటే ఏముందండి, 4 భాగాలు. ఒకటి ధూమం, జ్యోతి, సలిలం, మరుత్తు. ధూమం పొగ, జ్యోతి వేడి, సలిలం నీరు, మరుత్తు గాలి. నదులను చేరదీసి లవణములు గొంతుకలోన దాచి తానెదను తపించి బాష్పముల ఎక్కడో శూన్యమునందు స్వచ్ఛవారిదముల నేర్పరించి తడిరెక్కలతో ధరవ్రాలి సస్య సంపదలను ధారపోయునిది వారిధి సారథి జీవితాలకు. నదుల్ని చేరదీసి ఆ ఉపదనాన్నంతా తన గొంతులో విషంలా తానే దాచుకుని ఉప్పు కయ్యగా మిగిలిపోయి పరమత్యాగం చేసి భూమి కోసం, భూమి మీద జనం కోసం తానెదను తప్పించి విపరీతంగా వేసవకాలంలో సూర్యుడి తాపానికి మొత్తం తట్టుకుని నేను నీరుగా, స్వచ్ఛమైన నీరుగా మారడమే కోసం తపస్సు చేస్తున్నా అన్నట్టుగా తపస్సు చేసి తపించి బాష్పములుగా ఆవిరిగా మారిపోయి ఎక్కడో శూన్యమునందు స్వచ్ఛవారిదములను ఏర్పరించి అతి స్వచ్ఛమైనటువంటి మేఘాలుగా మారి తడిరెక్కలతో ధరవరాలి. మళ్ళీ ఆ మేఘాల్లో నీళ్లు మనం అందుకోలేమని ఆ మేఘాలు తమంత తామే కురియడం ఎంత ఆశ్చర్యకరం అండి. ఇటీవల నేను పత్రికల్లో చదివాను, మేఘాల్లో సెన్సార్స్ ఉంటాయట. ఎక్కడ నీరు ఇంకే అవకాశం ఉందో అక్కడే కురుస్తుంది మేఘం. మనం జాగ్రత్త పడాలి. విపరీతంగా ప్లాస్టిక్ కవర్లు బయట బారేస్తే రోడ్డు మీద వర్షాలు కురిసే అవకాశాలు లేవు. ఎందుకంటే మేఘం వస్తుంది, అక్కడ కురుద్దాం. వీడెవడో ఇక్కడ ప్లాస్టిక్ బారేసాడు, నే గౌరవం అని వెళ్ళిపోతుంది అది. ఎందుకంటే దానికి భగవంతుడు ఎంత శక్తి ఇచ్చాడు అంటే కిందికి చూసి మేఘం ఇక్కడ గొల్లగా ఉంది, కురుద్దాం అని కురుస్తుంది. ఎక్కడ గొల్లగా ఉంటుంది? చెట్లు ఎక్కడ ఉంటాయో నేల ఎక్కడ గొల్లగా ఉంటుంది. ఎందుకు గొల్లగా ఉంటుంది నేల? అక్కడ చెట్ల దగ్గర ఎప్పుడు చిన్న చిన్న కీటకాలు ఉంటాయి. అవి ఈ మట్టి అణువుల్లో ఉండే అంతకంటే చిన్న కీటకాలను తింటాయి. ఆ తినడం వల్ల ఆ మట్టిలో ఉండే కీటకాలు ఖాళీ అయిపోవడం వల్ల ఉండలుగా ఏర్పడుతుంది, మట్టి గొల్లగా అవుతుంది. ఆ గొల్లగా నేల ఉన్న చోట వాన కురుస్తుంది. అక్కడ ఎప్పుడైతే గొల్లగా లేదో, గూఢంగా తయారైందో మేఘాలు వెళ్ళిపోతాయి. ఎక్కడుంటే అక్కడికి పోతాయి. ఇప్పుడు వానలు కురవకపోవడానికి ప్లాస్టిక్లు ఏ రకంగా ఆటంకం అవుతున్నాయో స్పష్టంగా తెలిసిందండి. అయినా మనం పాటించకపోతే ఎలాగా? సంచులను తీసుకెళ్లి బయట పారేస్తాం. కారులో రావడం, ఏదో తినడం, కారులో విసిరేయడం. ఆ సంచి ఎంత పొడుగు వెడల్పు ఉందో అంత మేర వాన కురవకపోవడానికి ఈ పాపాత్ముడే కారణం. ఇంత బాధ్యతగా ఆలోచించాలి దాన్ని. చిన్న విషయం కదా, ఈ ఒక్కసారే కదా, మనమే కదా, చిన్నపిల్లే కదా, ఏం కుదరదు. ఎవరు చేసినా పాపమే. భగవంతుడు సహజంగా వాటికి ప్రకృతిలో అంత శక్తి ఇస్తే మనం పాడు చేస్తున్నాం కావాలని. తడి రెక్కలతో ధరవరాలి అంటే అర్థం అది. కవిత్వ రూపంలో చెప్పాడు. రెక్కలతో వచ్చే పక్షులు చాలా ఉన్నాయి. తడి రెక్కలతో రావడం అంటే వర్షం కురుస్తుంది. ఆ రకంగా పంటలు పడుతున్న సస్య సంపదలను ధారపోయునిది వారిది సారథి జీవితాలకు. ఇంతకంటే గొప్ప సారథి ఎక్కడైనా ఉందా? పైగా ఉష్ణ పునర్విభాగం అండి. సముద్రంలో విపరీతమైనటువంటి వేడి ఉష్ణోగ్రత ఉంటుందండి. దాన్ని మళ్ళీ ఆ మేఘాల ద్వారా కురిసినప్పుడు ఆయా నదులకి సమానంగా పంచిపెడుతుందండి. అప్పుడు ఆ ప్రాంతాల్లో ఉష్ణ పునర్విభాగం జరిగి భూమండలం మీద ఉండే వేడి అంతా కూడా సంతులనంగా సమానంగా పంపకాలు అయిపోతుందండి. ఆస్తుల పంపకాలు అయిపోయినట్టే సముద్రం వల్ల జరుగుతోంది. అది ఒక చోట ఉష్ణోగ్రత ఎక్కువ ఉంటే అక్కడి నుంచి ఆ ఉష్ణోగ్రతను తీసుకెళ్లి వేరే చోటకి పంచిపెట్టడం సముద్రం చేస్తున్న పని. పైగా సముద్రంలో ఉండే జీవులు, రకరకాల మొక్కలు ఎంత ఆహారాన్ని అందిస్తున్నాయో తెలుసా భూమండలం మీద ప్రజలకి? విడివవు జీవనెచ్చను విభిన్న పరిస్థితులందు కూడా ఈ కడలి నిగల్గు మొక్కలు. విడువవు జీవనెచ్చను విభిన్న పరిస్థితులందు కూడా ఈ కడలి నిగల్గు మొక్కలు. అది కారణమై పరిశోధనం బయల్పడిన జల ఔషధముల ఫలముగా వ్యాధులు మంచమెక్కవే.
అది కారణమై పరిశోధనం బయల్పడిన మగం జల ఔషధముల ఫలముగా వ్యాధులు మంచమెక్కవే పుడమికి రక్షయవు నుదుటి బొట్టిది ఎంచకు నీటి బొట్టుగా పొడమికి రక్షయవు నుదుటి బొట్టిది ఎంచకు నీటి బొట్టుగా. భూమండలం అనే ముత్తైదువు పెట్టుకున్న కుంకుమ బొట్టయ్యా సముద్రం, దాన్ని చెరిపేకయ్యా అంటున్నాడు సాగర ఘోష కవి. ఇది నీటి బొట్టు కాదయ్యా, నుదుటి బొట్టయ్యా. ఒక నుదుటి బొట్టు చెరిపోయాలంటే ముత్తైదువు ఎంత బాధపడుతుందో, పొరపాటును కూడా చెరగని ఇది. చెమటకారి జరుగుతుంటే అయ్యో ఏమైంది చెమట కారుతుంది ఇలా పైకి అద్దుకుంటుంది. దాన్ని తన జీవితానికి, సౌభాగ్యానికి, సమస్త ఐశ్వర్యానికి ప్రతీకగా భావిస్తుంది. మరి నీటి బొట్టు కూడా నుదుటి బొట్టు లాంటిదేనండి. భూదేవి పెట్టుకున్న నుదుటి బొట్టు సముద్రం, దాన్ని ఎలా చెరిపేస్తాం మన చర్యల్ని తీవ్రంగా భావించంత తేలిగ్గా తీసుకుంటే అలాగా. ప్రతి ఒక్కరూ నాకెందుకు అనుకోబట్టి 750 కోట్ల మంది నాకెందుకు అనుకున్నారు. ఇప్పుడు ప్రతిదానికి దేవుడు దిగి రావాలి, ఏదో చేయాలి, వర్షం కురవాలి, ఏదో చేయాలి. ఏం చేస్తే కురుస్తుంది? చేయవలసినవి చేయడం మానేసి విడువవు జీవనేచ్ఛను విభిన్న పరిస్థితులందు కూడా ఈ కడలిని గలుగు మొక్కలు, ఆ సముద్రం లోపల పెరిగేటువంటి మొక్కలను చూడండి మీరు. ఎంత చలిలో, ఎంత వానలో, ఎంత గడ్డ కట్టుకుపోతున్న పరిస్థితుల్లో బడబాగ్రి దగ్గరగా ఉన్న కూడా మొక్కలు పెరుగుతాయండి. అంత శక్తి భగవంతుడు వాటికి ఎందుకు ఇచ్చాడండి? అవి అలా పెరగాలి, వాటి మీద పరిశోధనలు జరగాలి, వాటి రసాన్ని పిండాలి, మనుషులకు వచ్చే వ్యాధులకు ఔషధాలు కనిపెట్టాలి. అలాగే కనిపెట్టారు. చాలా వ్యాధులకి ఔషధాలు సముద్రంలో ఉండే మొక్కల వల్ల, జీవుల వల్ల, వాటి రక్తం నుంచి, వాటి ఆ రసం నుంచి వచ్చేయండి. అదే చెబుతున్నాడు కవి ఇక్కడ. విడువవు జీవనేచ్ఛను విభిన్న పరిస్థితులందు కూడా ఈ కడలిని గలుగు మొక్కలు అది కారణమై పరిశోధనను బయలుపడిన జలౌషధముల ఫలముగా వ్యాధులు మంచమెక్కవే. ఆ కారణంగా సముద్రపు మొక్కల మీద, సముద్రంలో ఉండే రత్నాల మీద, పగడాల మీద, జీవుల మీద రకరకాల పరిశోధనలు జరిగితే వాటి శరీరాల నుంచి, రక్తాల నుంచి, మాంసాల నుంచి, రసం నుంచి, చెట్ల యొక్క ఆకుల రసం నుంచి రకరకాల ఔషధాలు తయారు చేస్తే ఆ ఫలితంగా జలౌషధాల ఫలంగా, సముద్రం నుంచి తయారైన మందుల ఫలంగా వ్యాధులు మంచం ఎక్కే. అంటే ఎవడన్నా వ్యాధి వచ్చిన వాడు మంచం ఎక్కుతాడు. ఇప్పుడు ఈ ఔషధం ఎంత గొప్పదంటే వ్యాధిని మంచం ఎక్కించింది. వీళ్ళు పడక వాడు దిగుతాడు, వాడికి తగ్గింది. అది కవిత్వం. వ్యాధులు మంచం ఎక్కవే. వ్యాధి వచ్చినవాడు మంచం ఎక్కడ కాదు, వ్యాధి మంచం ఎక్కింది. ఆ రకంగా చూస్తే పుడమికి రక్షయో నుదుటి బొట్టిది ఎంచకు నీటి బొట్టుగా. ఆ రకంగా ఆలోచిస్తే భూదేవి మొత్తం ఒక స్త్రీ అనుకుంటే, ఒక మొత్తైదువు అనుకుంటే, ఆవిడ నుదుటి మీద పెట్టుకున్న బొట్టయ్యా ఈ సముద్రం. దాన్ని నీటి బొట్టుని ఎలా అనుకుంటాం? ఈవేళ మనం నీటి కొరత వచ్చింది అనగానే వాడకం తగ్గించాలండి. ఊరికి ఇంత టబ్బులు కొనేసి మంచివాడి కోసం కాదండి. రాత్రి పట్టేద్దాం, తెల్లరగట్ట పట్టేద్దాం, మనం వరకు లోటు లేకుండా చూసుకుందాం. మరి పక్కవాళ్ళే అవుతారు. అత్యవసరం కోసం మనం పట్టుకున్న 2 బకెట్లు ఎట్టి పెట్టుకుని ముందు వాడకం తగ్గించాలి. అప్పుడు అందరికీ ఉపయోగం చేసిన వాళ్ళు అవుతాం. మనం ముందే పట్టేసుకుని పెద్ద పెద్ద చుట్లు పెట్టుకుంటే ఇంకెవరికి దొరకకుండా చేసాం. మనం ఎలాగో ఇంకోళ్ళకి, ఎందుకంటేమో రేపొద్దున ఎలా ఉంటుందో, ఎంతసేపు మన గురించి. చిన్న నా బొజ్జకు శ్రీరామ రక్ష. ఈ దిక్కుమాలిన దేహం ఎన్ని యాతనలు పడినా ఇది 70 ఏళ్ళు మించి ఉండడం కష్టం. దీనికోసం ఎన్ని యాతనలు పడిపోతామో, మొత్తం పక్క వాళ్ళందరినీ బాధ పెడతాం. అక్కడ పోటీలు వచ్చేస్తే మొత్తం. ఇప్పుడు ఇన్ని రకాల మానవుల్ని పీడించే వ్యాధులకి, మందులకి కనిపెట్టే అవకాశం ఇచ్చినటువంటి, జలౌషధాలకు అవకాశం ఇచ్చిన జలజీవులు, ఆ జీవరాశిని వర్ణిస్తున్నాడు కవి. వాటి పట్ల ప్రేమ కలగడం కోసం. అదిగో కన్నుల కాంక్ష తీరగనుమి. ఇదివరకు అలెగ్జాండర్ దండయాత్రని, బుద్ధుడు అర్ధరాత్రి యాత్రని, మహమ్మద్ గజనీ దండయాత్రని, ఎన్నింటినో అదిగో అది యాగాశ్వము కాదు అని వర్ణించాడు. ఇక్కడ ఒకసారి సముద్రం కడుపులోకి చూడబోయా, ఎంత అందంగా ఉంది. సృష్టిలో ఏ మనోహర దృశ్యమైనా ఈ సముద్రం లోపల ఉండే జీవరాశి దృశ్యం ముందు సరిపోతుందా? ఎందుకు ఆ జీవుల్ని అంతం చేస్తున్నారయ్యా? వాటి దారినే బతుకుతూ ఉంటాయి. మీరేమైనా తిండి పెట్టారా? సముద్రంలో దొరికిన పదార్థాలు ఏవో తిని, ఒక జీవి తిని, వాటి బతుకేదో అది బతుకుతుంటే మీరెందుకయ్యా మీ స్వార్థం కోసం వాటిని నాశనం చేస్తున్నారు? పసిపిల్లలు 10 మంది చేరి ఎవరైనా ఆడుకుంటూ ఉంటే అక్కడ బాంబు వేయాలని ఎవరికైనా అనిపిస్తుందా? ఎంత కిరాతక ఉగ్రవాదికైనా.
అందరూ పసిపిల్లలండి, ఇంకో చోట వేద్దాం, ఎంత ఎంత కక్ష ఉన్నా ఇంకో చోట వేద్దాం, పెద్దవాళ్ళు ఉన్న చోట పసిపిల్లలండి అని ఆలోచిస్తాడు. పసిపిల్లల కంటే అందంగా, సుకుమారంగా, ఆర్ద్రంగా, మనోహరంగా జీవిస్తున్న ఆ జీవసంతతిని చంపాలని మీకు ఎందుకు అనిపిస్తుందయ్యా? అదిగో కన్నులక అంక్షతీరగనుమి ఆవార్ధి గర్భం గునందు అది ముత్యముల కయమానమగును. ఆ వైపుగా రత్న సంపద తాపించిన స్వర్ణపీఠమనగా భాసిల్లును. ఏ వింతయో అది కంధ్యంతర జీవ సంతతి కవి ఆశ్చర్యముంగొల్పదే. అది కంధ్యంతర జీవ సంతతి కవి ఆశ్చర్యముంగొల్పదే. అదిగో కన్నుల కాంక్ష తీరగనుమి. అందాలు చూడాలి, అందాలు చూడాలి అని రకరకాల వ్యక్తుల వెనకాల తిరుగుతారు కదా, వాళ్ళను బాధపెట్టి మీరు బాధపడి సముద్రంలో ఉన్న అందాలు ఎప్పుడైనా చూసావా? కనీసం సముద్రం మీద విడుదలయ్యే పత్రికలు ఉన్నాయి, వాటిలో వేస్తారు బొమ్మలు, అవేనా చూసావా? ఆ అందాలు సరిపోవా? అందంగా ఉన్న మనుషులే కావాలా అందరికీ? అందంగా ఉండే చెట్లు, అందంగా ఉండే జంతువులు అవసరం లేదా? ఆ ముద్దు ముచ్చట అక్కడ వాటితో మాట్లాడుతూ తీర్చుకోలేమా? ఇది మానవులందరం ఆలోచించాల్సిన విషయం అండి. అసలు ఒక సూర్యోదయాన్ని, సూర్యాస్తమయాన్ని, ఒక సముద్రాన్ని, ఒక ప్రకృతి మనోహరమైన దృశ్యాన్ని చూసినప్పుడు కలిగిన ఆనందం ఎంత సౌందర్యవతిని, ఎంత సౌందర్యవంతుణ్ణి చూసినా కలగదండి. ఇది సిద్ధాంతం రాసి పెట్టుకోండి. ఈ మనుషుల సౌందర్యం పట్ల మనం వ్యామోహపడ్డం అంత క్షణికం. ఎందుకంటే వాళ్ళు మనతో ఇష్టంగా ఉన్నంతసేపే. తీరా కాస్త ఏదో ఒక అనుబంధం ఏర్పడ్డాక కొంచెం చిన్న చిన్న తేడాలు వచ్చినా సరే వాళ్ళు రాక్షసుల్లో కనపడుతున్నారు. అంతకంటే ఒక ప్రకృతి మనోహరమైన దృశ్యాన్ని ఫోటోలో చూస్తే చాలా మంచిది, అలా చూస్తూనే ఉండొచ్చు. అది మాట్లాడదు, మనం మాట్లాడక్కల. పైగా మనం మాట్లాడినా అది మాట్లాడదు. అదే భగవంతుడి సౌందర్యం. మీరు అమ్మవారి సౌందర్యాన్ని చూడండి ఫోటోలో, ఎంత ఆనందంగా ఉంటుందండి. అసలు అంతకంటే అందమైనటువంటి స్త్రీ ఎవరండి ప్రపంచంలో? లలితాదేవి కంటే. ఓ కంచి కామాక్షి, మధుర మీనాక్షి, చతుర్భుజే చంద్రకళావతంసే కుచోన్నతే కుంకుమరాగశోణే పునరేక్షు భాషాంకుశ పుష్పబాణహస్తే నమస్తే జగదేకమాత. ఆ తల్లి సౌందర్యం ముందు మామూలు స్త్రీలు పురుషులు ఏం నిలబడతారండి? మట్టి బొమ్మలు. ఏదో పూసుకుంటే గాని, ఏదో రాసుకుంటే గాని కనిపించిన సౌందర్యాలు ఇవో సౌందర్యాల. ఏమీ లేకుండా ఆ తల్లి ఎంత అందంగా ఉందండి. పైగా ఆ సౌందర్యాన్ని చూసి మనం ముచ్చటపడడం వల్ల, ఆ సౌందర్య లహరితో మాట్లాడడం వల్ల, ఆ సౌందర్య లహరిని ఆరాధించడం వల్ల ఈ సౌందర్యాలన్నీ మాతృ సౌందర్యాలుగానే భావిస్తామే. సమాజం అంత సౌశీల్యవంతంగా ఉంటుందండి. చెడు ఆలోచన ఎందుకు వస్తుందండి? అసలు పరస్త్రీని తల్లిగా చూడాలి అంటే ఎలా అయితేనే సాధ్యమండి, ఊరికే చెబితే సాధ్యం కాదండి. అది ఓ తండ్రి చెప్పాట కొడుక్కి, పరస్త్రీలందరినీ తల్లిగా చూడాలి. లేదు నాన్న, నువ్వే కోడలుగా చూడమన్నట్టు వాడు. ఈయన ప్రాణం వాడికి అర్థమైపోయింది. వాడు తల్లిగా చూడాలా, మరి ఈయన ఎలా చూస్తాడో? నువ్వే కోడలుగా చూడనట్ట. ఇది ఈ సూక్తులు చెప్పుకుందుకు బాగుంటాయి కానీ ఆచరణ సాధ్యం కాదండి. మనస్సుని కట్టిపడేసే సౌందర్యం కనపడుతున్న తల్లిగా భావించమంటే కష్టమండి. ఎప్పుడు భావిస్తారంటే లలితాదేవి సౌందర్యాన్ని ఆరాధించడం అలవాటు పడిన వాడు అందరినీ అలాగే భావిస్తాడు. పొరపాటును కూడా తప్పుడు ఆలోచన వాడి మనస్సులో రాదు. ఎందుకంటే అందరిలోనూ ఆ అమ్మవారే కనిపిస్తుంది. స్త్రీలలో కాదు, పురుషుల్లో కాదు, మొక్కల్లో, జంతువుల్లో కనిపిస్తుంది. ఎందుకంటే ఆ బ్రహ్మకీట జననీ వర్ణ ఆశ్రమ విధాయని, బ్రహ్మదేవుడు మొదలుకొని సాలెపురుగు వరకు అన్ని ఆవిడే కదండి. ఇంకొక రకమైన ఆలోచన మనకు ఎందుకు వస్తుంది? వేరే ఆలోచన చూస్తే ఆవిడ పట్ల తప్పు చేసినట్టే కదా. దైవభక్తితో మనం సౌందర్యాన్ని కానీ ఇతర కాంక్షల్ని కానీ దైవభక్తితో మిళితం చేయడంలో ఉద్దేశం ఉంది. మన పూజల్లో వాటిలో మీరు గమనించండి, రేపు నవరాత్రులు వస్తే 9 రోజులు 9 ప్రసాదాలు చేస్తారు. ఎందుకు? ఏదో చేదస్తంగా అనిపిస్తుంది, చేదస్తంగా చేయక్కర్లేదు కానీ చేయడం ఎందుకు అంటే పిల్లలకి వైవిధ్యమండి. ఏమీ లేకుండా ఒట్టినే ఒరే జ్ఞాన మార్గంలో ఉండరా అంటే అదేమిటమ్మా, అదేమన్నా పెసరట్టు అంటాడు. జ్ఞాన మార్గం వాడికి ఏం తెలుసు? పెద్దయ్యాక కదా అదంతా. 9 రోజులు 9 పిండి వంటలు అంటే ముందు ఆరోగ్యం, రకరకాల రుచులు, నాలిక కాస్త ఆ మేరకు అక్కడికి వస్తాడు వాడు. అప్పుడంటే అన్ని రుచులని, అన్ని సౌందర్యాలని, అన్ని అనుభూతుల్ని భగవత్పరంగా పొందమని చెప్పే ఏకైక సంస్కృతి హిందూ సంస్కృతి, ఏకైక ధర్మం హిందూ ధర్మం. అన్వయం చేసుకుంటే ఇంత విశేషం ఉంది. నిజంగా సముద్రం లోపల జీవరాశులు కనీసం లోపల పెద్ద బైనాక్యులర్స్లో గొట్టాలు పెట్టి చూడగలరో లేదో నాకు తెలియదు. నేను చూసి రాయాల, పత్రికల్లో చూసే రాశాను. ముఖ్యంగా విదేశాలు వెళ్ళినప్పుడు నా కాలక్షేపం అంతా అక్కడ అడవులకు సంబంధించిన గ్రంథాలు, పుస్తకాలు ఏమైనా ఉంటే ఇమ్మని చెబుతాను. అవన్నీ బొమ్మలు, చాలా గొప్ప జర్నల్స్ ఉంటాయి అక్కడ.
పైగా వాళ్ళ ఇల్లు కూడా అడవుల్లోనే ఉంటాయి సుమారుగా. అంతంత తిప్పి చూపించండి బాబు నాకు. దేవాలయం వద్దు నాయన, దేవాలయాలన్నీ చచ్చిపోతున్నాం అక్కడ చూడలేక, వద్దులే దేవాలయాలు వద్దులే, ఏమైనా చెరువు చెట్టు ఉంటే తీసుకెళ్ళమని చెబుతున్నాను నేను. మాకు ఇండియాలో 3 దేవాలయాలు ఉన్నాయి, దానికి వచ్చిన లోటు ప్రతిరోజు ఓ దేవాలయంలోకి వెడుతూనే ఉన్నాను ఆయన, ఇంకా అక్కర్లేదు, దేవుడిని ఇక్కడ చూడదలుచుకున్నాను నేను, ఒక చెరువు చెట్టు చూపించండి అని చెప్పి తీసుకెళ్ళి కూర్చొని అక్కడ ఒక పుస్తకం చదువుకుంటూ ఆయనతో మాట్లాడుతూ నేను అక్కడే ఉండేవాడిని. అది కూడా వీలు కాకపోతే ఇంట్లో ఉండవలసి వస్తే, అయ్యా సముద్రానికి సంబంధించి, అడవులకు సంబంధించి, ప్రకృతి దృశ్యాలకు సంబంధించి ఏమైనా పుస్తకాలు ఉంటే ఇవ్వండి, లేకపోతే మీ టీవీలో ఇంటర్నెట్లోంచి అటువంటిది ఏదైనా ఉంటే తీసి పెట్టండి. ఎందుకంటే పెద్ద పెద్ద గది అంత టీవీలు ఉంటాయి అక్కడ, కాలక్షేపం, మనుషులు ఎలాగో ఉంటారు, సుఖంగా కూర్చొని చూడడమే, అలాగ మాట్లాడే పని లేదు. ఎంత ఆనందం. అదిగో కన్నులక అంక్షదీరగనుమి ఆ వార్ధి గర్భమునందు అది ముత్యములక అయమానమగును. ఆ సముద్ర గర్భంలో చూడవయ్యా, ముత్యాల పందిరిలా ఉందయ్యా, తెల్లటి జీవుల శంఖాలు అలాగా అతుక్కుపోయి అలా కనపడుతుంటే ముత్యాల పందిరిలా లేదయ్యా. కాయమానం అంటే పందిరి. అది ముత్యములక అయమానమగును. ఆ వైపుగా రత్న సంపద తాపించిన స్వర్ణపీఠమనగా భాసిల్లునే వింతయో. ఆ మూలకు చూడు కవి, అదేదో బంగారపు పీఠంలా ఉంది, దాని మీద రత్నాలు పగడాలు పొదిగినట్టుగా ఉందయ్యా. అంటే కోరల్ రీఫ్ అంటారు, పగడాల దీవి. సరిగ్గా అలాగ పొడుగ్గా ఇలా ఉంటుందండి, ఏదో పీఠం మీద రత్నాలు పొడిగినట్టే పసుపచ్చని ఆకారంలో ఒక పీఠంలాగా, దాని మీద మళ్ళీ రకరకాల ఆకారాల జీవులు, రకరకాల జీవులు అవన్నీ పగడాల రూపంలో రత్నాల రూపంలో కనిపిస్తాయి. అది కంధ్యంతర జీవ సంతతి కవి ఆశ్చర్యముంగొల్పెడు. కంధి అంటే సముద్రం. ఈ సముద్రం అనే మాట ఎక్కడొచ్చినా సరే దానికి కలశ అనేది చేరిస్తే, లేదా సుధా అనేది చేరిస్తే పాల సముద్రం. సాగరము, సుధాసాగరం అంటే పాల సముద్రం. వార్ధి, సుధావార్ధి అంటే పాల సముద్రం. అలాగే సాగరము, కలశ సాగరము అంటే పాల సముద్రం. అలాగే వార్ధి, కలశ వార్ధి అంటే పాల సముద్రం. అది సముద్రంలో ఉండే జీవసంతతి ఆశ్చర్యం కలిగిస్తుంది. 23.5 గంటల పాటు ఆ ప్రకృతి సౌందర్యంలో లీనమవుదామండి. మళ్ళీ కలిసేంత వరకు తెలుగులో మాట్లాడదాం.